నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్ అండి, నా ఛానల్ని సపోర్ట్ చేసి ప్రతి ఒక్క వీడియోని వాచ్ చేస్తున్నందుకు అండ్ ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది తెలంగాణ స్టైల్లో అండి. సో చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా ఇక్కడైతే 50 గ్రామ్స్ చింతపండుని ఇలా నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. 1 kg ఫిష్ తీసుకున్నాం ఇక్కడైతే. సో ఇలా ఫిష్ని నీట్గా వాష్ చేసుకోవాలి. మామూలుగా వాటర్ వేసి ఫస్ట్ ఇలా వాష్ చేసి వాటర్ అన్ని సపరేట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులోకి 1 స్పూన్ రాళ్ళుప్పు వేసి ఇలా కలుపుకొని ఈ పీసెస్ అన్నిటిని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా ఈచ్ పీస్ని చెక్ చేసుకుంటూ ఇందులో ఉన్న వేస్ట్ అంతా తీసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిష్ ముళ్ళు మధ్యలో వేస్ట్ అనేది ఉంటుంది. ఆ బ్లడ్ వేస్ట్ అంతా ఇలా నీట్గా వాష్ చేసేసుకోవాలి. సో ఇలా వాటర్ అన్నిటినీ సపరేట్ చేసి మళ్ళీ ఒకసారి వాటర్ ఫిల్ చేసి నీట్గా వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకొని సీడ్స్ అన్ని సపరేట్ చేసి నిమ్మరసం పిండి ఆ ముక్కలన్నిటికీ ఆ నిమ్మరసాన్ని పట్టించి ఒకసారి కలిపి వాటర్ యాడ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం పిండాక కూడా ఒక 2 times వరకు ఈ ఫిష్ పీసెస్ని క్లీన్ చేసుకోవాలి. ఈ ఫిష్ పీసెస్ని కడిగే ప్రాసెస్ ఒక 5 to 6 times వరకు ఉంటుంది. లెమన్తోని రాక్ సాల్ట్తోని ఇలా వాష్ చేసుకోవడం వల్ల ముక్క అనేది బాగుంటుంది అండ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. సో ఇలా వాష్ చేసుకున్నాక వీటిని జల్లి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి వాటర్ అన్నీ సపరేట్ అయ్యే వరకు పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ అయితే ఫిష్ కర్రీలోకి 2 onions తీసుకొని ఇలా కట్ చేసి ఇందులోకి 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి లైట్గా ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర వేసి సిమ్లోనే ఒక 3 to 5 minutes వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక టర్న్ ఆఫ్ చేసి ఇవి చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి యాడ్ చేసి వీటిని పేస్ట్ లాగా పట్టి పక్కన ఉంచుకోవాలి. సో ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము. సో ముందుగా ఇలా పచ్చిమిర్చి కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక 6 నుంచి 7 లవంగాలు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 5 యాలకులు, 3 బగారాకులు ఇవన్నిటిని రెడీ చేసి ఉంచుకోవాలి. సో ఇప్పుడైతే ఒకసారి రఫ్గా చూసేయండి ఏమేమి కావాలో. సో ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక ఇందులోకి 2 పావుల ఆయిల్ వేసాం. ఇక్కడ ఇది 50 ml పావు అండి. సో అంటే 100 grams ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 kg ఫిష్కి 100 grams ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఇందులోకి మనం మసాలా దినుసులు ఏవైతే తీసుకున్నామో అవి కూడా యాడ్ చేసి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. సో ఇది కొంచెం పచ్చివాసన పోయాక ఇందులోకి 1 స్పూన్ పసుపు అండ్ నెక్స్ట్ ఇందులోనే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక 3 to 5 minutes వరకు ఉంటుంది. సిమ్లోనే ఇలా ఉడికించుకున్నాక ఇందులోకి సరిపడా కారం వేసి కలుపుకోవాలి. సో ఇక్కడ ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న ఈ చింతపండుని ఇలా బాగా కలిపి ఈ చింతపండు రసంని మనం మసాలాలో యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మొత్తం 1 లీటర్ వాటర్ వరకు పడతాయండి. సో ఒకవేళ పులుపు అనిపిస్తే ఇంకొన్ని ప్లెయిన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ యాడ్ చేసి ఇందులోకి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 15 to 20 minutes వరకు మరగనివ్వాలి. సో మరిగే టైంలో ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ఆవాల పొడి, 1/2 స్పూన్ మెంతి పొడి కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. సో ఇందులోకి మనం చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా పులుసులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చేప ముక్కలు యాడ్ చేసుకునే ముందే పులుసు ఉప్పు, కారం, పులుపు ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఉప్పు, కారం తక్కువ ఉన్నట్లయితే ముక్కలు వేసే ముందే సెట్ చేసుకోవాలి వేసుకొని. ఒకవేళ పులుపు తక్కువ అయినట్లయితే ఈ కర్రీ ప్రాసెస్ అంతా అయిపోయాక చల్లారినాక ఇందులోకి 1 లేదా 2 నిమ్మ చెక్కల రసం పిండితే పులుపు సెట్ అవుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బౌల్ని పట్టుకొని ఈ కర్రీని కలుపుకోవాలి. గరిట పెట్టి తిప్పడం వల్ల ముక్కలు విరిగిపోతాయి. సో ఇందులోకి 20 to 30 minutes ఇలా ఉడికించుకున్నాక 1 స్పూన్ గరం మసాలా వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 5 to 7 minutes వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసి
ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడికించుకొని టర్న్ ఆఫ్ చేసుకుంటే ఫిష్ పుల్స్ రెడీ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.